అందరికీ నమస్కారం. ఆహారము గురించి, ఆహారములో ఉన్నటువంటి పోషక పదార్థాల గురించి తెలుసుకుంటున్నటువంటి వరుస క్రమంలో ఈరోజు మినరల్స్ లేదా ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీరంలో మొత్తము 24 రకాల మినరల్స్ ఉంటాయి అని శాస్త్రజ్ఞులు తెలియజేసినారు. ఈ మినరల్స్ అన్నీ కూడా మన శరీరానికి ఆహారం ద్వారా మాత్రమే అందుతూ ఉంటాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి నేను ఇప్పుడు మీకు ఉదాహరిస్తాను. ఐరన్ లేదా ఇనుప ధాతువు, అయోడిన్ అనేటువంటి ఇనుప ధాతువు, అలాగే కాల్షియం అనేటువంటి ధాతువు, ఫాస్ఫరస్ అనేటువంటి ధాతువు, సోడియం, పొటాషియం, జింక్, కాపర్, ఫ్లోరైడ్ వగైరా అనేక రకాలైనటువంటి మినరల్స్ లేదా ధాతువులు ఉన్నాయి, ఇనుప ధాతువులు. ఇవి ఖనిజ లవణాలు అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీర ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైనటువంటివి. అవి ఎలా అవసరము, ఎలా మన శరీరానికి ఉపయోగపడతాయి అనేటువంటిది ప్రత్యేకంగా మైక్రో మినరల్స్ లేదా అతి సూక్ష్మంగా కావలసినటువంటి ఖనిజ లవణాలకు సంబంధించి ఐరన్ అనేటువంటి లేదా ఇనుప ధాతువు లేదా ఇనుప ఖనిజ లవణం గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దామండి. ఒక మాట ఏంటంటే, ఇనుప ధాతువుని, జీవితాన్ని వేరు చేసి చూడలేము అనేటువంటి దాని యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యతకు సంబంధించి చెప్తున్నటువంటి మాట. అలా మనం తీసుకున్న తరువాత అసలు ఈ ఇనుప ధాతువు మన శరీరంలో ఎంత ఉంటుంది అనేటువంటి అంచనాల మేరకు ఈ యొక్క ICMR వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 3 నుంచి 5 గ్రాముల వరకు మగవాళ్ళలో ఉంటుంది, 3 నుంచి 4 గ్రాముల వరకు స్త్రీలలో ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఇనుప ధాతువు ఎక్కువగా, చాలా ఎక్కువగా బ్లడ్ లేదా రక్తములో హీమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. ఆ తరువాత కొంతమేరకు, అంటే సుమారుగా 3% వరకు కండరాలలో మయోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. మరి మిగతా ఇంకా ఉన్నటువంటి ఈ ఇనుప ఖనిజము శరీరములో లివర్ భాగంలో, స్ప్లీన్ అనే అవయవంలో, మూత్రపిండాల్లో, అలాగే ఎముకల లోపల ఉండేటువంటి మజ్జ లేదా మూలిగ అంటాం, దానిలో నిలవ ఉంటాయి. ఇవి ఫెర్రిటిన్ అనేటువంటి రూపంలో ఈ భాగాల్లో నిలవ ఉంటుంది. ఇంకొక రూపం ఏంటంటే ట్రాన్స్ఫెర్రిన్ అనేటువంటి ఒక ప్రోటీను ఈ ఐరన్ లేదా ఇనుప ధాతువుని శరీరంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయటం కోసం ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇట్లా ఉన్నటువంటి ఇనుప ధాతువు మన శరీరానికి ఎంత అవసరం, రిక్వైర్మెంట్ ఎంత అనేటువంటి సమస్యలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు తెలియజేసినటువంటి సూత్రం ఏంటంటే, చిన్నపిల్లల్లో అంటే అప్ టు 10 ఇయర్స్ లోపు వాళ్ళ వరకు 20 నుంచి 30 మిల్లీగ్రాములు ఒక రోజుకు కావాలి. పెద్దవాళ్ళల్లో, మగవాళ్ళల్లో అయితే రోజుకి 20 మిల్లీగ్రాములు అవసరం, ఆడవాళ్ళల్లో అయితే రోజుకి 30 మిల్లీగ్రాముల వరకు అవసరం. గర్భిణీ స్త్రీలలో అయితే రోజుకు 40 మిల్లీగ్రాముల వరకు అవసరం. అలాగే పాలిచ్చే తల్లుల్లో ఒక రోజుకి 30 మిల్లీగ్రాములు అవసరమవుతుంది. కనుక మనకి ఈ మైక్రో ఎలిమెంట్స్ అని ఎందుకు వీటికి పేరు వచ్చింది అంటే, అతి సూక్ష్మంగా మహా అయితే 20, మ్యాక్సిమం 30, ఇన్ జనరల్గా 20 గ్రాములు ప్రతిరోజు ఆహారం ద్వారా వస్తే సరిపోతుంది. కేవలం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల్లో మాత్రమే
మరికొంత అధికం. ఇంత తక్కువ మోతాదుల్లో కావాల కనుక వీటిల్ని మైక్రో మినరల్స్ అని లేదా ట్రేస్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. అలాగే ఒక రోజుకి పురుషులలో 1 మిల్లీగ్రాము ఐరన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే స్త్రీలలో అయితే 2 మిల్లీగ్రాముల ఐరన్ బయటికి వెళ్తూ ఉంటుంది. మరి ఈ ఐరన్ లేదా ఖనిజ లవణం మనకి లభ్యత ఎలా మనకి దొరుకుతుంది, ఆహారంలో ఏ ఆహారాల్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని పరిశీలించినప్పుడు మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ద్వారా వచ్చేదాన్ని హీమ్ అని, వెజిటేరియన్ ఫుడ్స్ ద్వారా వచ్చేదాన్ని నాన్ హీమ్ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు. అత్యంత అధికంగా ఈ ఇనుప ధాతువు తోటకూరలో ఉంటుంది, ఫెనుగ్రీక్ అంటే మెంతి కూరలో ఉంటుంది, ఇంగువలో ఉంటుంది, జీలకర్రలో ఉంటుంది, పెప్పర్ మిరియాలలో ఉంటుంది, పాపడ్స్ అంటే అప్పడాలలో ఉంటుంది, అలాగే మింత్ లీవ్స్ పుదీనా ఆకుకూరలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అత్యంత అధికంగా లభ్యత ఉండేటువంటి ఆహార పదార్థాలు. మరి మధ్యస్థంగా ఉండే ఆహార పదార్థాల్లో కర్రీ లీవ్స్ అంటాం, కరివేపాకు, సోయాబీన్ గింజలు, బెంగాల్ గ్రామ్ అంటే శనగలు, బ్లాక్ గ్రామ్ అంటే మినుములు, అలాగే గ్రీన్ గ్రామ్ అంటే పచ్చ పెసలు మరియు జాగరి బెల్లంలో ఉంటుంది. ఇంకా యావరేజ్గా అంటే ఒక 5-6 మిల్లీగ్రాములు 100 గ్రాములకి దీన్ని యావరేజ్గా మనం తీసుకుంటే సుమారుగా చేపలు, మాంసాహారము, కోడిగుడ్లు, చిక్కుడు గింజలకు సంబంధించినటువంటి ధాన్యాలు, రాగి అనేటువంటి వీటిల్లో లభ్యత ఉంటుంది. ఇంత లభ్యత ఉన్నప్పుడు మరి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఆహార పదార్థాలు కనుక మీ ఆహారంలో భాగంగా మీరు చేసుకోగలిగితే ప్రతిరోజు మీ శరీరానికి కావలసినటువంటి ఇనుప ధాతువు ఖచ్చితంగా లభిస్తుంది. ఇది భుజించిన తరువాత శరీరం లోపల ఈ ఫెర్రిక్ ఐరన్ ఫారం గనక ఉంటే ఫెర్రస్గా మారాలి. అలా మారటానికి విటమిన్ సి అవసరం అవుతుంది. మారిన తరువాత మాత్రమే రక్తములోనికి శోషించబడుతుంది. మరి ఈ అబ్జార్ప్షన్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి అని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. అవేంటంటే విటమిన్ సి లోపము గనక ఉంటే ఫెర్రిక్ నుంచి ఫెర్రస్ ఫారంకి మారదు కనుక అది శరీరానికి ఉపయోగపడదు. అలాగే కాల్షియం అధికంగా ఉన్నప్పుడు ఫాస్ఫేట్స్ లేదా ఫైటేట్స్ అనేటువంటివి అధికంగా ఉన్నప్పుడు, ఆక్సాలిక్ యాసిడ్ అనేటువంటిది అధికంగా ఉన్నప్పుడు ఈ యొక్క శోషించబడటం ఇనుప ధాతువు లభ్యత ఉన్నప్పటికీ మనం తిన్న ఆహారంలో రక్తములోకి శోషించబడదు, అబ్జార్ప్షన్ జరగదు అనేటువంటిది ప్రయోగాల ద్వారా తెలుసుకున్నటువంటి ముఖ్యమైన అంశం. అలాగే డెఫిషియన్సీ అంటే ఒకవేళ కావలసినంత ఐరన్ లభ్యత మన శరీరానికి లేనప్పుడు ఏ సమస్యలు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే సహజంగా ఎవరిలో వస్తుంది ఎనీమియా అంటే చిన్నపిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంది. అలాగే యుక్త వయసుకు వచ్చే ముందు అడలసెంట్ గర్ల్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకా లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లుల్లో కూడా ఈ యొక్క రక్తహీనత వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన సమాజంలో తీసుకుంటే ఖచ్చితంగా రక్తహీనత ముఖ్యంగా 10-15 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలలో, అలాగే గర్భిణీ స్త్రీలలో, పాలిచ్చే తల్లుల్లో చాలా ఎక్కువగా ఉన్నది అని ప్రయోగాల ద్వారా లేదా స్టడీస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఒక అంశం.
అలాగే మరి ఇవన్నీ తక్కువగా ఉన్నప్పుడు ఎనీమియా వస్తుంది, రక్తహీనత వస్తుంది. ఈ రక్తహీనత కూడా 3 రకాలుగా 4 రకాలుగా ఉంటుంది. ఎలాగా అంటే ఆహార పదార్థాల యొక్క లోపం వల్ల కానీ, లేదా ఆహార పదార్థాలు ఉన్నా సరిగా తినలేనటువంటి స్థితి ఉన్నటువంటి ప్రజల్లో కానీ న్యూట్రిషనల్ ఎనీమియా అంటారు. అంటే పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి రక్తహీనత, అది ఒక రకం వస్తుందండి. లేదా రక్తస్రావం ఎక్కువగా జరగటం వలన కూడా రక్తహీనత రావచ్చు. ఇది బహిష్టు కాలంలో స్త్రీలలో ఈ మధ్యకాలంలో మనం చాలా గమనిస్తూ ఉన్నాం. చాలామందికి 5 రోజులు 6 రోజులు రక్తస్రావం జరుగుతూ ఉంది ఋతుక్రమంలో. అటువంటి సమయాల్లో యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఒక్కోసారి రక్తస్రావం జరిగిపోతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో లేదా కొంతమందికి పైకి గాయాలు కనపడకపోయినా ఇంటర్నల్గా గాయాలయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే శరీరం లోపల అంతర్గతంగా రక్తస్రావాలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 రకాల్లో రక్తం లాస్ అవ్వటం వలన, ఎక్కువ రక్తం బయటికి పోవటం వలన ఎనీమియా వచ్చేటువంటి అవకాశం కూడా మనం చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం. దాని తర్వాత మరొక రకంగా వైద్యులు తెలియజేసే అంశం ఏంటంటే, కొన్ని జబ్బులకి మందులు వాడుతున్నప్పుడు కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. అటువంటి వాటిల్లో మలేరియా, ఒకవేళ కొద్దిగా ఫ్రీక్వెంట్గా మలేరియా వచ్చినా, ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టినా దానికి వాడేటువంటి మందుల వలన కూడా రక్తహీనత వస్తుంది అని తేల్చుకున్నారు. అలాగే సల్ఫా డ్రగ్స్ వాడేటువంటి పేషెంట్స్, ముఖ్యంగా ఈ కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళకి 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు సల్ఫా డ్రగ్ ఇవ్వాలి. అలా సల్ఫా డ్రగ్ ఇవ్వటం వల్ల కూడా రక్తహీనత వస్తుంది అని పరిశోధనల్లో తేలటం జరిగింది. మరి దీర్ఘకాలిక రోగాలు, ముఖ్యంగా టీబీ చాలా దీర్ఘకాలిక రోగం. దీనికి మందుల కంటే ముఖ్యం ఆహారం. ఈ ఆహారం తీసుకునేటువంటి స్థితి ఉన్న వాళ్ళలో పర్వాలేదు, కానీ మనకి టీబీ కేసుల్లో 90% లోయర్ మిడిల్ క్లాసులోనే ఉంటాయి. అంటే సరైనటువంటి పోషకాహారం తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకే వస్తుంది. కనుక అటువంటి వాళ్ళకు కూడా రక్తహీనత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక ఉన్న జబ్బుకి మరొక జబ్బు తోడై వాడికి ప్రాణాపాయం వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎనీమియా లేదా రక్తహీనత ఉందా లేదా అని తేల్చుకోవటానికి కొన్ని సూత్రాలు చెప్పారు. అవేంటంటే, మన రక్తంలో ఉన్నటువంటి హీమోగ్లోబిన్ అనేటువంటి పదార్థం 50% కంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా రక్తహీనత కింద జమ వేయాలి. అలాగే మరొక ప్రయోగం ద్వారా, అంటే ఒక ఫెర్రిటిన్ అనేటువంటి ధాతువు 10 మైక్రోగ్రాములకి 1 లీటర్లో కంటే తక్కువ గనక ఉంటే, 1 లీటర్ రక్తంలో ఫెర్రిటిన్ 10 మైక్రోగ్రాముల కంటే తక్కువగా ఉన్నట్లయితే అది కూడా రక్తహీనత కిందనే పరిగణించాల్సి ఉంటుంది. మరొకటి ఏంటంటే, సహజంగా మనకి స్త్రీలకైతే 14 గ్రాముల వరకు, ఒక 100 ml రక్తంలో 14 గ్రాముల వరకు హీమోగ్లోబిన్ ఉండాలి. అదే పురుషుల్లో అయితే 12 గ్రాముల వరకు ఉంటే సరిపోతుంది. కానీ వీళ్ళిద్దరిలో 9 గ్రాముల కంటే గనక హీమోగ్లోబిన్ తగ్గినట్లయితే ఖచ్చితంగా వీళ్ళని ఎనీమియా, రక్తహీనత ఉన్నటువంటి పేషెంట్లుగా భావించవలసింది అని చెప్పి మనకి ఈ యొక్క ప్రయోగాల ద్వారా వైద్య నిపుణులు తెలియజేస్తున్న అంశం. మరొక అంశం ఏంటంటే, స్త్రీలలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధులకి లేదా ఇల్ హెల్త్ అనొచ్చు, ఆరోగ్యం క్షీణించటానికి అతి ముఖ్య కారణం ఈ ఎనీమియానే అనేటువంటిది కూడా ప్రయోగాల్లో తెలిసినటువంటి అంశం. కనుక
ఈ ఎనీమియా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా, అంటే పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి ఎనీమియానే చాలామంది స్త్రీలలో ఉంటూ వాళ్ళకి అనేక రకాల అనారోగ్యాలకి దారిస్తుంది అనేటువంటి విషయం కూడా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే ఎనీమియా లేదా రక్తహీనత అని మనం మాట్లాడుతున్నప్పుడు మరి సామాన్యులకు అర్థం కావటానికి దానికి లక్షణాలు ఏంటి అంటే, రక్తహీనత ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, ముందుగా నీరసం, పని చేయలేనటువంటి స్థితి, లేదా ఎప్పుడు కూర్చుందాం కాసేపు పడుకుందాం అనేటువంటి భావాలు ఉన్నటువంటి స్థితి. రెండవది సఫకేషన్. సఫకేషన్ అంటే ఊపిరి ఆడనటువంటి పరిస్థితి. ఆక్సిజన్ కంటెంట్ వాతావరణంలో బాగా తగ్గిందనుకోండి, ఊపిరి ఆడదు. అలాగే ఇనుప ధాతువు బాగా తగ్గిందనుకోండి, ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ జరగదు, కనుక ఊపిరి ఆడనటువంటి పరిస్థితి వస్తుంది. దాంతోపాటు గుండె దడ, పాల్పిటేషన్ అంటారు, ఆ లక్షణం కూడా కనిపిస్తుంది. బాగా ప్రతి చిన్న పని చేసి చేయకుండానే అలసిపోయినట్లుగా శరీరం సహకరించని స్థితి, ఇది కూడా ఒక లక్షణం. కళ్ళు తిరగటం, రీలింగ్ సెన్సేషన్ అంటాం, ఇది కూడా ఒక లక్షణం. అలాగే చర్మము, ఇంకొకటి కంజంక్టైవా, కంటి లోపల ఉన్న పొర, నాలుక. సహజంగా మీ అందరికీ తెలుసు, వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుక తెరువమ్మ అని ఇలా కంజంక్టైవా ఇవన్నీ పరీక్ష చేస్తారు. ఎందుకు అంటే అక్కడ బాగా పాలిపోయినట్లు గనక ఉంటే చర్మము, అది కూడా రక్తహీనతకి ఒక ముఖ్యమైనటువంటి నిదర్శనం. కనుక మనం వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించి వీళ్ళకి ఏమైనా అనీమియా ఉందా లేదా అని కూడా గమనిస్తారు. మరి బాగా చిన్న పిల్లల్లో ఒకవేళ అనీమియా గనక ఉంటే మలము పరీక్ష ద్వారా మనం గమనించవచ్చు. ఈ మలము తెల్లగా పాలిపోయినట్లుగా వస్తే అనీమియా ఉందేమో అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరొకటి, ఈ కాల్లో చీలమండ లేదా యాంకిల్ జాయింట్ అంటాం, ఇక్కడ ఎప్పుడూ వాపులు వస్తూ ఉంటాయి. అలా ఎక్కువ సార్లు వాపులు రావటం గమనించినట్లయితే వెంటనే హీమోగ్లోబిన్ పరీక్ష చేయించి ఆ రక్తహీనత ఉందా లేదా అనేటువంటిది కూడా తెలియజేయాలి. ఇంకొకటి మనం గమనిస్తున్నాం, చాలామంది స్త్రీలు బియ్యం ఏరుతూ మట్టిగడ్డలు తింటూ ఉంటారు. అలా మట్టి తినటం చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ జరిగితే వాళ్ళకు కూడా ఎనీమియా ఉందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తూ ఉంది. అలా మట్టి లేదా దుమ్ము ధూళి లేదా బొగ్గు తింటారు కొంతమంది, చాక్ పీసులు తింటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు, పైకా అనేటువంటి లక్షణం అంటారు. ఈ పైకా అనేటువంటి లక్షణం కూడా రక్తహీనత వల్లే వస్తుంది. రక్తహీనత గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్న తరువాత మరి నివారణ లేదా ట్రీట్మెంట్ ఏమిటి అంటే, దీనికి భారత ప్రభుత్వం వాళ్ళు నేషనల్ ఎనీమియా కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి పెట్టి, తద్వారా ఈ చిన్న పిల్లలు ముఖ్యంగా 11-12 సంవత్సరాల్లో ఉండేటువంటి ఆడపిల్లలకి, అలాగే ఒకవేళ ఎనీమియా ఉన్న మగపిల్లలకి, మరి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే స్త్రీలకి ఈ ఫెర్రస్ సల్ఫేట్ ట్యాబ్లెట్ రూపంలో 200 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ రూపంలో ప్రతి స్త్రీకి లేదా పురుషునికి లేదా పిల్లలకి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. అంటే వాళ్ళకి నెలకు ఒక్కసారి ఇచ్చి ప్రతిరోజు ఒక మాత్ర వేసుకోండి అనేటువంటి అంశాన్ని చెప్పటం ఈ ప్రోగ్రాం కింద. తద్వారా ఎనీమియా రాకుండా ప్రయత్నం చేయటం. అలాగే ఈ పాలిచ్చే తల్లులకు కూడా ఒక 100 మిల్లీగ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ ట్యాబ్లెట్లు ఇస్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే ఐరన్ సిరప్ రూపంలో కూడా వస్తుంది.
అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలైతే వాళ్ళు ట్యాబ్లెట్లు లేకపోతే ఇంకోటి వేసుకోలేరు కనుక సిరప్ రూపంలో కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మన వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. వీటితో పాటు అతి ముఖ్యమైన మరొక అంశం ఏంటంటే న్యూట్రిషన్ ఎడ్యుకేషన్. మన దేశంలో మన సమాజంలో న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ యొక్క ఆవశ్యకత చాలా 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 ఉంది కనుక ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ యొక్క ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా అధికారులు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా పోషకాహారం ఏంటి, దాని విలువలేంటి, అది ఒకవేళ సరిగా లేకపోతే వచ్చే సమస్యలేంటి అనేటువంటి విషయాల గురించి ఈ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ అనే రూపంలో తెలియజేయాలి. ఆ ప్రోగ్రాం కూడా మనకు జరుగుతూనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ త్వరగా హీమోగ్లోబిన్ కంటెంట్ పెరగాలి, రక్తహీనతలోంచి బయటికి తీసుకురావాలి అంటే ఈ మధ్యకాలంలో కొన్ని మందులు ఇంజెక్షన్ ద్వారా అంటే ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా కూడా ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ హీమోగ్లోబిన్ త్వరగా అభివృద్ధి చెందటానికి వైద్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ అనండి లేదా ముందస్తు ప్రివెన్షన్ అనండి, ఈ రూపంలో జరుగుతున్నాయి. ఒకవేళ ఎక్కువ ఐరన్ గనక మన శరీరం లోపలికి వెళితే అంటే ఒక్కోసారి మనకి తెలియకుండా ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు ఇటువంటి అవకాశం వస్తుంది. కనుక అటువంటి వచ్చినప్పుడు ఇది సిడరోసిస్ అనేటువంటి అనారోగ్య సమస్యకి దారితీస్తూ టాక్సిసిటీ అంటే విషతుల్యంగా మారే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా ఉన్నటువంటి ఇనుప ధాతువు లివర్లోను గుండెలోను నిల్వ ఉండి ఈ 2 అవయవాలు దెబ్బతినటానికి కూడా ఆస్కారం ఉంది. పూర్వకాలంలో మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉండేది, కానీ ఇనుప వస్తువుల్లో వంటకి వాడిన వాళ్ళల్లో చాలా వరకు ఈ డెఫిషియన్సీ అంటే ఈ ఎనీమియా అనేది రాకుండా ఉండేది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాలక్రమేణా ఆ వంట విధానాల్లో అనండి, వంట పాత్రల్లో మార్పులు రావటం వలన కూడా కొంత మేరకు ఎనీమియా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మన రీసెర్చ్లో తెలిసినటువంటి మరొక అంశం. సో ఇన్ని అంశాలు మీకు తెలిసినవి కనుక ఇనుప ధాతువు లోపం రాకుండా ఎటువంటి ఆహారాలు అనేటువంటి విషయం కూడా మీకు తెలియజేశాం కనుక అవి తింటూ అలాగే ఇనుప ధాతువు లోపం రాకుండా ఎనీమియా రక్తహీనతకి లోబడకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.